సిద్ధ ఆసన మహిమ గుదమునకును ఉపస్థమునకును మధ్య ప్రదేశమగు ఏని స్థానమును ఎడమ కాలి గుదిచే హత్తించి కుడి పాదము యొక్క గుదిచేత ఉపస్థమునకు పైభాగమున లింగము మీద చక్కగా హత్తించవలను. హృదయము అందు గడ్డమును చక్కగా ఉంచి గడ్డమునకు హృదయమునకును 4 అంగుళముల స్థలము ఉండునట్లు చేయవలెను అనుట రహస్యం. ఇంద్రియములను విషయముల నుండి అడ్డగించి చలనము లేని చూపుతో అర్ధోనిర్మితముగా చేతులను నాభి స్నానమున నుంచి భ్రూమధ్యమును వీక్షింపవలెను. ప్రసిద్ధమైన ఇది మోక్ష కవాటము ప్రతిబంధకము యొక్క భేదమును నాశనము కలుగజేయ సిద్ధాసనమని చెప్పబడినది. ఉపస్థమునకు పైభాగమందు లింగము మీద ఎడమ మడిమ నుంచి అట్లే ఎడమ పాదము మీద కుడి మడమ నుంచుట మతాంతర సిద్ధాసనము. ఇది మతాంతరమైనను ఏగి జనాంగీకారమైనది. సిద్ధాసనము మహాత్ములకు ఏగీశ్వరులకు సమ్మతమునటను తెలియజేయుటకై తద్భేదమును వివరించున్నారు. ఈ మతాంతర సిద్ధాసనమును సిద్ధాసనమని కొందరు చెప్పుచున్నారు. దీనినే మరికొందరు వజ్రాసనమనియు ముక్తాసనమనియును గుప్తాసనమనియును చెప్పుచున్నారు. ఎడమకాలి మడిమను లింగస్థానముందుంచి కుడి కాలి మడిమను దానిపై నుంచి నాశాగ్రమును వీక్షించుట సిద్ధాసనం. దీన్నే మతాంతర సిద్ధాసనమనియును వజ్రాసనమనియును గుల్పాసనమనియును చెప్పుదురు. కుడికాలి మడిమను ఏని స్నానమనందు ఎడమకాలి మడిమను ఉపస్థమునందును నుంచుట వజ్రాసనము. కుడి కాలి ఎక్కయు ఎడమకాలి ఎక్కయు మడిమలు రెంటిని కింద మీదుగా చేర్చి ఏని స్నానమందుంచుట ముక్తాసనం. ఎడమకాలి మడిమచే లింగస్థానము హత్తించి కుడికాలి మడిమను ఎడమకాలి మడిమ క్రింద నదిమించుట ముక్తాసనం. ఎడమకాలి మడిమిచే మూలాధారమును కప్పి కుడిపాదం ఎడమతోడపై నుంచుట ముక్తాసనము. ముక్తాసనముల యొక్క లక్షణమును సూత సంహితందు కలదు. లింగస్థానమందు క్రింద మీదుగా చేర్చబడిన మడిమల నుంచి విండుట గుప్తాసనం. యమమునందు మితాహారమును నియమమునందు అహింసయును ఎట్లు ముఖ్యము అట్లు సకలాసనముల యందును సిద్ధాసనమే ముఖ్యమైనదని సిద్ధులు తెలియచున్నారు. 84 ఆసనములందు సిద్ధాసనమునే సదా అభ్యసించవలేను. అది 72,000 నాడుల యొక్క మలములను శుద్ధి చేయనట్టుగానున్నది. సిద్ధాసనమునే సదా అభ్యసించవలెననుట హేతుర్గర్భ విశేషము. సిద్ధాసనము ఛిద్దించినడల సావధానమైన ప్రాణవాయువు కేవల కుంభకమునందు కట్టుబడును. అది కట్టుబడిన ఎడల కక్కిన అనేక ఆసనముల వలన ప్రయోజనమేమి అనగా ఇతర ఆసనములక్కర్లేదనే భావము. ఉన్మన్యావస్థయగు కళ కష్టము లేక తనంతట కలుగుచున్నది. మును చెప్పిన ప్రకారం సిద్ధాసనం మాత్రం చక్కగా అభ్యసించబడనేని కష్టము లేకనే బంధత్రయము తనంతట కలుగును. చంద్రరేఖ వలె సంతోషమును సుంగినది ఎగుట చేత ఉన్మని కళయని చెప్పబడును. బంధ సిద్ధ ఆసనమునకు సమానమైన ఆసనమును కేవల కుంభకమునకు సమమైన ప్రాణాయామమును కేసరి ముద్రకు తుల్యమైన ముద్రయను నాదమునకు సమమైన లయమును లేదు.